శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 12 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయము, సినీ రంగము, విదేశీయానము, చెడు ప్రయోగాల నివారణ, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి సమస్యకి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగా కాంటాక్ట్ అవ్వండి. గురువు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9122274443. ప్రతి ఒక్క సమస్య కూడా గురువుగారి దగ్గర పరిష్కారం కలదండి. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకసారి ప్రయత్నించండి, చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఇక వివరాలకు వస్తే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి సింహరాశి వారికి, అలాగే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. ఇక ఈ రాశి వారికి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు ఈ రాశికి చెందినటువంటి వారు ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అంటే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధైర్యవంతులని చెప్పుకోవచ్చు అనమాట. ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని అయితే తప్పకుండా సాధించే వరకు మొండిగా ఆ పని అయితే పూర్తిగా చేయడానికైతే వెనకాడనడమని చెప్పుకోవచ్చు. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రంలో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. ఈరోజు మీరు కలిసే ప్రతి ఒక్కరి పట్ల ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. మీ దాతృత్వానికి ఎవరైనా చలించిపోయి రోజు చివరి నాటికి మీ పట్ల తన భావాలను ఒప్పుకుంటారు. అయితే మీ మనసులో చేదు అనుభవాలు ఇప్పటిదాకా ఉన్నాయి, కానీ మీరు చాలా కాలంగా పట్టుకున్న ప్రతికూలత మరియు పగలను వదిలించుకోవడానికి ఇదే సరైన సమయము. ఈరోజు మీరు ఎటువంటి కారణం లేకుండా నిరాశకు గురవుతారు. ఉల్లాసమైన మానసిక స్థితిని కొనసాగించడం కష్టం, కానీ ఇది మీరు చేయవలసిన పని. ఈరోజు ఏకాంత కార్యకలాపాలను ఎంచుకోకండి. బదులుగా పాత స్నేహితుని పిలవండి లేదా సమావేశాలకు వెళ్ళండి. మంచి పుస్తకం లేదా మంచి సినిమా చూడడం కూడా ఈరోజు విశ్రాంతినిస్తుంది. ఈరోజు మీరు మీతో ఉండటానికి ఆసక్తిగా ఉన్న మరియు మీ దృష్టిని ఆకర్షించడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తితో కలిసి ఉంటారు. ఇది ఒక ఉద్వేగభరితమైన మరియు తీవ్రమైన ప్రేమ కథగా మారుతుంది. మరియు మీరు వెతుకుతున్నది ఇదే గొప్ప రోజు. దాని నుండి ఎక్కువ ప్రయోజనం అయితే పొందండి మరియు మీ అసలు స్వభావాన్ని కలిగి ఉండండి. ఈరోజు మీ పని ప్రదేశంలో ఒక రహస్య శత్రువు గురించి జాగ్రత్త వహించండి. అతను లేదా ఆమె మిమ్మల్ని బాస్ ముందు చెడుగా మాట్లాడే రహస్య ప్రచారంలో పాల్గొంటారు మరియు మీరు ఈరోజు అన్ని ఆధారాలను చూడవచ్చు. మీ నిగ్రహాన్ని కోల్పోవడం పూర్తిగా ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపుతుంది. బదులుగా మీరు వాగ్దానం చేసిన దాన్ని మీరు వాగ్దానం చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చడం ద్వారా మీ విలువ మరియు విశ్వసనీయతను నిరూపించుకోవచ్చు. మీ భావనలపై నియంత్రణ చేయండి. తెలివిగా పొదుపు చేయడం నేర్చుకోండి. మన వాళ్ళు మీకు మత్యంత ఆనందకారకులు కాగలరు. ఇతరుల జోక్యం రాపిడి ఒరిపిడికి కారణమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యము. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం అయితే మంచిది కాదు. ఈరోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. రాగి మేకులతో మంచం యొక్క 4 మూలను ఎయిలింగ్ చేయడం ద్వారా ఆరోగ్యానికి చాలా బాగుస్తుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 1, సంపద 3, కుటుంబం 5, ప్రేమ సంబంధిత విషయాలు 1, వృత్తి 1, యువతల జీవితం 1. మరి సింహరాశి వారికి సోమవారము మే 12వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుకోకండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.